కొన్ని వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ని చూస్తే నంబాల ఎన్కౌంటర్, ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్, పలువురు కీలక నేతలతో సహా 27 మంది మృతి. అలాగే 45 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నాడు ఈయన, అడవిలో అంతమయ్యాడు పాపం. అయితే ఇది తీవ్రవాదానికి వెళ్ళి ఈ రకంగా ఆయన చనిపోవాల్సిన పరిస్థితి రావటం మరి అది తప్ప కాదా అనేది అందరికీ తెలుసు. నడువుల్లో ఉండటం, తీవ్రవాదానికి వెళ్ళటమే ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధం. కాబట్టి ఆయన ఈ సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రధాని మోడీ గారు గర్వకారణం అని కూడా ప్రశంసించారు. మైలురాయి ఇలాంటి విజయం వచ్చే ఏడాదికి ఈ నక్సలిజాన్ని, తీవ్రవాదాన్ని అంతం చేసేస్తామని అమిత్ షా గారు చెప్తున్నారు. ఇది చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టే. కాంగ్రెస్ ఛత్తీస్గఢ్లో చాలా ఈ యుద్ధం చేసింది, కానీ యుద్ధం అంటే ఎన్కౌంటర్స్ వాళ్ళ మీద పోరాడింది, కానీ వాళ్ళ వల్ల అవని పని బీజేపీ చేసిందా అనేటువంటి చర్చ కూడా సహజంగానే వస్తుంది. రేపు రేషన్ కూడా ఆపేస్తారా? కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్న నాదెండ్ల మనోహర్కి ఆ వాహనాలని ఆపేసిన తీరు మీద. కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్. అలాగే స్త్రీ హృదయ దీపానికి మరింత కాంతి, మైనారిటీ సమాజంలో స్త్రీల జీవితాన్ని మైన కన్నడ రచయిత్రి ముష్టాక్ రాసినటువంటి నవలకి అంతర్జాతీయ స్థాయి బుక్కర్ అవార్డు లభించింది. అలాగే స్కూల్ సిలబస్లో యోగా పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెబుతున్నారు. తుంగభద్ర నదికి వరద పోటు వచ్చింది. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే పోలవరం బనకచెర్ల. ఈ ప్రాజెక్టు గురించి తనకేమీ తెలియదని ఇరిగేషన్ మంత్రి చెబుతున్నారు. ఎవరు అడిగారని ఈ ప్రాజెక్టు కోసం ఉపలాటపడుతున్నారు? ముందు మైనర్ ప్రాజెక్టును పూర్తి చేయండి. విజయవాడలో జరిగిన మేధో సదస్సులో వక్తలు. మద్యం విచ్చలవిడిగా తాగేసి దాడి. అనంతపురం జిల్లాలో కండక్టర్కు చుక్కలు. శ్రీకాకుళం జిల్లాలో కర్రలతో ఆటో ప్రయాణికులపై దాడులు. ఇది మద్యం తాగిన వాళ్ళందరూ. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో మధ్యాంధ్రప్రదేశ్గా మారినట్టుంది. ఇక విశాఖలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవరణ దీక్షకు దిగారట. కానీ ఆశ్చర్యంగా సాయంత్రానికే వాళ్ళని రాత్రే భగ్నం చేసి పోలీసులు తీసుకెళ్ళిపోయారట. సాధారణంగా ఏంటంటే కనీసం ఒక 5-6 రోజులు, వారం రోజులు ఆవిడ ఆరోగ్యాన్ని బట్టి చేస్తారు. బహుశా ఇది మ్యాచ్ ఫిక్సింగ్ తోటే చంద్రబాబు గారితో ఉన్న అవగాహన ప్రకారం ఇటువంటివి జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాన్ని కాంగ్రెస్ పార్టీలోనే కొందరు వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. కిక్కురు మనలేదు, మద్యం స్కామ్లో పక్కాగా టెక్ ఆధారాలు అంటూ ఇక ఈ బిల్డప్ బాబాయిలు ఉన్నారు కదా, భజంత్రి వాళ్ళు, అరాచకం. ఒకరోజు బంగారం అంటారు, రోజు డబ్బు అంటారు, ఇంకో రోజు ఇంకోటి అంటారు. చేదారం అంతా పోజేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, ఇంకేముందని రాస్తారు. ఇంకో ఆయన రాస్తాడు, ఏది ఇతర దేశాలకి 5 వెళ్ళారంటే ఎవరిని అరెస్ట్ చేస్తే వాళ్ళే ప్రధాన సూత్రధారి, కీలక సూత్రధారి. ఈ రకంగా రాస్తారు. మరి చంద్రబాబు గారి పిఏ 2000 కోట్ల దొరికిందని చెప్పిన కేసులో కానీ, స్కిల్ స్కామ్లో అఫీషియల్గా మొత్తం ఆధారాలతో సహా దొరికిన కేసులో కానీ ఆయన అమెరికా వెళ్ళినప్పుడు మాత్రం చాలా గొప్ప విషయం. ఇంకెవరైనా అమెరికా వెళ్తే వాళ్ళంతా సూత్రధారులు, పాత్రధారులు. లేని మద్యం స్కామ్లో ఇంత అరాచకంగా ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంత అరాచకమనాలో దరిద్రమనాలో ఏమో చూడాలి. ఇక అలాగే సజ్జల మీద మళ్ళీ పడ్డారు. తర్వాత ఆర్థిక శాఖ మేలుకు, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయి. జలవనరుల శాఖ ప్రాధాన్యతపై ఇంజనీర్లతో సమన్వయం ఏది? ఉపయోగపడని పథకానికి 100 కోట్లు ఇచ్చారంట. శ్రీశైలం నిర్వహణకు 2.5 కోట్లే ఇచ్చారంటూ బిల్డప్ బాబాయ్ రాశారు. మరి వాళ్ళకి ఏమి తేడా వచ్చిందో. ఇక 142 కోట్ల ఆస్తులు కాజేశారు. సోనియా గాంధీ, రాహుల్ మనీ లాండరింగ్కు పాల్పడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ ఛార్జ్షీట్. ఏ ఈడీనైతే కాంగ్రెస్ పార్టీ సృష్టించిందో ఆ ఈడీ సుడిగుండంలోనే ఇప్పుడు గతంలో చిదంబరం గారు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల మీద వాళ్లే కేసును ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ పార్టీ పత్రికది. ఆ ఆస్తులన్నీ వీళ్ళు వాడుకుంటున్నారని చెప్పి తద్వారా 142 కోట్ల ఆస్తులు కాజేశారంటూ ఆ ఆదాయం మీద కూడా వీళ్ళు ఆరోపణ చేశారు. ఒక్కోసారి పాముని పెంచితే ఎట్లా పామే వాళ్ళని కాటేసిందన్న సామెతోటి ఉంటుంది కదా, అట్లా అని వీళ్ళకి ఈడీని అట్లా పోల్చలేం. కానీ బట్ ఈడీని సృష్టించిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చిందని మాత్రం చెప్పుకోవచ్చు. ట్రంప్ ఒత్తిడికి లొంగిన కేంద్రం పాక్ గుణపాఠం చెప్పకుండా వెనకడుగు వేసింది. అమెరికా పెత్తనాన్ని నాడే ఇందిర తిరస్కరించారు. కేంద్ర బలగాలకు మేము అండగా నిలబడితే కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకుని పడుకున్నారు. తప్పు కప్పుకునేందుకే రాహుల్పై విమర్శలు. దేశానికి వన్నె తెచ్చిన నేత రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ట్రంప్ ఒత్తిడికి కేంద్రం అంటే మోడీ గారు లొంగారని చెబుతున్నట్లు ఉంది. కాళేశ్వరం సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నమస్తే తెలంగాణలో ఆ సుప్రీంకోర్టు జడ్జిలు కాళేశ్వరం అద్భుతం, ఇది దేశ
అత్యున్నత న్యాయస్థానం మాట అంటూ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం, పాలమూరు సిలో సిబిఐ కేసు దర్యాప్తు అక్కర్లేదు, ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖచిత్రం మారింది. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ నాగరత్న బెంచ్ స్పష్టీకరణ. కాళేశ్వరంతో వేలాది ఎకరాల్లో పంటలు పండుతున్నాయని కూడా వారు అన్నారట. గతంలో నాగం జనార్దన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ కొట్టేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిది పర్సంటేజ్ పాలన, కమిషన్ల గురించే తప్ప పాలన గురించి లేదు, ఎదుర్కొంటాం, కేసీఆర్కి నోటీస్ ఇవ్వడం మీద మండిపడ్డ కేటీఆర్. ఇక అందాల ఫామ్లకు సంబంధించి నారాయణ గారు ఒక విచిత్రమైన వ్యాఖ్య చేశారు. మంత్రులు సొంగగాసు తిరుగుతున్నారని చెప్పి, మంత్రులు అధికారులు సొంగగారుతూ తిరుగుతున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఆ వీడియో కూడా చూద్దాం. ఇవి ప్రధానంగా ఉన్న వార్తలు.